అవమానం తట్టుకోలేక మా నాన్న మొత్తం మారితే తర్వాత క్రమేపీ ఒక రోజు అనుకోకుండా మా మా సంజయ్ అన్న మా ఊరికి వచ్చే క్రమంలో దూరం కళ్యాణ్ అని ఉంటాడు అన్న. ఆయన మా ఇంటికి ఇట్లా పిల్లాడు ఉంటాడు జాతీయవాది ఇట్లా సో అంటే అన్న వచ్చి నువ్వు సాగర్ నువ్వు కత్తర్ కార్యకర్త, నువ్వు హిందూ మనం జాతీయవాది, నువ్వు మనం ధర్మం కోసం పనిచేయాలంటే ఒకే ఒక్క మాట మీద నేను మా నాన్న మతం మారింది కానీ ఎప్పుడు నేను చర్చికి వెళ్ళిన సందర్భం లేదన్న. కానీ గుళ్ళకి వచ్చే పరిస్థితి లేదు కదా అన్న. అవునవునవును అన్న నమ్మరు కానీ మా ఊర్లో కొబ్బరికాయ కొట్టాలంటే బయట నుంచి కొట్టాల్సిన పరిస్థితి అన్న. అబ్బా ఇంకా ఈ రోజు నేను ఎప్పుడైతే సంజయ్ అన్న పిలుపు మేరకు ఎప్పుడైతే వెళ్ళినా అప్పటి నుంచి అవేర్నెస్ చేసి ఈ విషయంలో సంజయ్ అన్న ఫుల్ సపోర్ట్ ఉండే అన్న. ఫుల్ సపోర్ట్ ఉండే అన్న ఈ విషయంలో. సంజయ్ అన్న ఎక్కడైనా ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తారన్న. కత్తర్ కార్యకర్త, హిందూ కార్యకర్త. మరి నీకు ఇంత అవమానం జరిగింది, ఫోన్ వచ్చిందా మరేమన్నా మీ బీజేపీ వాళ్ళ నుంచి? నా బీజేపీ ఇంకా అన్న సంజయ్ అన్న అక్కడ ఢిల్లీలో ఉన్నట్టున్నాడు అన్న. సంజయ్ అన్న వారికి ఇంకా చేరలేదు. నేను మా మండల అధ్యక్షునికి చెప్పినా అన్న. మా మండల అధ్యక్షునికి చెప్తే మా మండల అధ్యక్షుల వారు నా మీద తప్పుడు సమాచారం బయటకి. ఇప్పటి వరకు నాకు ఎవరు కూడా కాల్ చేయలేదన్న. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది లేదు. జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసిరా? బాధ ఏంటంటే అన్న నేను చేయలేదన్న. ఆయన కూడా చేయలేదన్న. ఎవరు చేయలేదన్న. అరే మరి మాట్లాడేదన్న నిన్న. ఎంత బాధ కలుగుతుందన్న అంటే ఇంకా అసలు ఏంది, నిత్యం ధర్మం కోసం కొట్టాడుతా అన్న. మీకు నిలబడాలి కదా, మీకు సపోర్ట్గా నిలబడాలి. ఎఫ్ఐఆర్ ఏమన్నా చేసిరా మరి దీని మీద? అయితే వాళ్ళు ఇక్కడ కూడా చూడండి అన్న, నా స్వార్థం సాములు మాల మీద ఉన్నారనే ఒకే ఒక కారణంతో కొద్దిగా ఓపిక పడుతుంది అన్న. వద్దు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ ధర్మం మాల మీద ఉన్నారు అనే దాని మీద ఉన్నా అన్న. ఓకే, కంప్లైంట్ ఏమైనా చేసిరా? కంప్లైంట్ చేసిన అన్న. అంటే పిల్లలు అసలు మా సర్పంచ్ అవమానం జరిగిందని వాళ్ళే ఇంటికి వచ్చి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కంప్లైంట్ చేయాల్సిందే. కంప్లైంట్ చేయండి, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎంత దారుణం అసలు. ఏ సంవత్సరంలో ఉన్నాం మనం?